రామయ్య ప్రాణనాథ యాదిరెడ్డి అయ్యో ప్రాజేశ్వరా ప్రాణం మంచి పెడితేనే కొడుకులు ఒక వెళ్ళిన రేపు బత్తరు మన కొడుకులకు ఆదాయం అవుతుంది. ప్రాణం మంచి పెట్టమని చెప్పి ఊరూరు ఉత్తరాలు రాసింది, పల్లె పల్లె పత్రికలు రాసింది, గల్లి గల్లికి బోర్డు రాసి పెట్టింది నీలమ్మ. దానం పెట్టి పని చేసినాం ఇక్కడ కొల్లపూరి పట్టణానికి దానం రావద్దంట. బోర్డు రాసి పెట్టినాదే రామరామ గల్లి గల్లికి ఒకవేళ ఊరూరు ఉత్తరాలు పంపి గల్లి గల్లికి బోర్డు రాసి పెట్టింది నీలమ్మ. దానం మంది పెట్టిండు. అచ్చగాళ్ళు బుచ్చగాళ్ళు చోగులు సన్యాసులు వరజోతులు పరజోతులు మనగాళ్ళు గుత్తాప చండీలు కాపులు కరడాలు కలయమదరులు ఆ బోర్డు చూసి చదువుకొని వెనక మరిపోతున్నారు. ఆ ఊరి లోపల ఒకవేళ పక్కిరి వాడు వానికి ఏమో తెలియదు. ఆ ముసిముసి మబ్బు లోపల పక్కిరి వాడు వచ్చిండు. భోగనా శంకు పట్టిండు. ఆ పక్కిని వారు తిక్కడి తీరా దెబ్బలు కొట్టింది నీలమ్మ. వాళ్ళతోటి ఒకవేళ యాదిరెడ్డి కొట్టిండు. ఆ శంకడి దగ్గర పోయి మొరబెట్టుకున్నాడు. ఆ చూడబోతే ఆ పక్కిని వాడు అరిచేతులంజన పెట్టి ఆకుపూటం పెట్టి కలియోగం అంతా కళ్ళ దూచిండు. దేవసంగమయ్యా అమ్మా నీలమ్మ నీకు కొడుకులు ఇచ్చినాడు ఒక ముచ్చడి చెప్పిన ఉన్నదని మురువకు లేదని బాధపడకు నీలమ్మ. ఇలా కొడుకులు ఉన్నారని చెప్పి దానం బంధు పెట్టకమన్నా. ఇలా దానం బంధు పెట్టిన నీలమ్మ ఇక నీ కథ చూస్తా నీ లగ్గం పగ్గం పడుకుంది అనుకోడు శంకరుడు. మారియేశం కట్టిండు. మారియేశం కట్టి ఇప్పుడే పోతా ఒకవేళ కొల్లపూరి పట్టణానికి నేను దానానికి పోతాను చెప్పి అయ్యారా కొల్లపూరి పట్టు ఎడవస్తాము దేవుడు.